హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 నెలలు బ్రతికినా హంసలాగా బ్రతకాలి అని పూర్వం మన పెద్దలు చెప్పారు. అటువంటి ఈ హంస అనేటువంటి పక్షి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. హంస అందం, పవిత్రత మరియు జ్ఞానానికి ప్రతీకగా నిలిచే ఒక జలపక్షి. ఇవి తెల్లగా పొడవైన మెడతో నీటిపై చాలా హుందాగా ఈదుతూ కనిపిస్తాయి. సరస్వతీదేవి వాహనమైన హంస నీరు, పాలను వేరు చేయగలదనే అద్భుత శక్తి, క్షీర నీర వివేకం కలిగి ఉందని, సత్య అసత్యాలను గుర్తించే వివేకానికి సంకేతకంగా నమ్ముతారు. హంస గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు. నివాసం మరియు జాతులు. హంసలు ప్రధానంగా ఉత్తరార్ధగోళంలో సరస్సులు, నదులు, చిత్తడి నేలల్లో నివసిస్తాయి. తెల్లటి హంసలతో పాటు ఆస్ట్రేలియాలో నల్లటి హంసలు కూడా ఉన్నాయి. క్షీర నీర వివేకం. పురాణాల ప్రకారం హంసకు పాలు, నీరు కలిపిన మిశ్రమం నుండి పాలను మాత్రమే వేరు చేసి తాగే సామర్థ్యం ఉంది. ఇది వివేకానికి ప్రతీకగా చెబుతారు. ఆహారం, జీవనశైలి. ఇవి జలచరాలు, మొక్కలను తింటాయి. తమ పొడవైన మెడను ఉపయోగించి నీటి అడుగున ఉన్న ఆహారాన్ని తీసుకుంటాయి. విశ్వాసం. హంసలు సాధారణంగా తమ జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి జీవిస్తాయి. ఆధ్యాత్మికత. హిందూ మతంలో పరమహంస అని అత్యున్నత జ్ఞానులను పిలుస్తారు. హంసల ప్రయాణం మోక్షానికి సంకేతంగా భావిస్తారు. శరీర నిర్మాణం. ఇవి అతిపెద్ద ఎగిరే పక్షులలో ఒకటి. 25,000 కంటే ఎక్కువ ఈకలను కలిగి ఉంటాయి. హంసల నడక చాలా అందంగా, నిదానంగా ఉంటుంది. అందుకే హంస నడక అనే పదబంధాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ హంసలు చూడడానికి చాలా తెల్లగా, పొడవైన మెడతో నీటిపై చాలా హుందాగా ఈదుతూ కనిపిస్తాయి. ఇటువంటి పక్షుల గురించి మనము అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందుకని మనం హంసలా బ్రతకాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.